కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకున్న ఆయన భారతదేశ ప్రజలు స్వేచ్ఛగా బ్రతుకుతున్నారంటే కారణం స్వాతంత్ర సమరయోధులే అన్నారు. మరి ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడే జెండా ఆవిష్కరణ చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. మరి మన హాస్పిటల్లో ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ముఖ్యంగా మనందరికీ తెలుసు ఈ స్వతంత్ర ఉద్యమం ఆనాడు అనేక మంది త్యాగఫలం. ఆనాడు అల్లూరి సీతారామరాజు గారు కానీ, అలాగే మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇలా చాలామంది స్వతంత్ర సమర యోధులు త్యాగ ఫలితంగానే ఇవాళ మనకి స్వతంత్రం వచ్చింది. అలాగే మన కృష్ణా జిల్లాలో అనేక మంది అయ్యదేవర కాళేశ్వరరావు గారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, అలాగే మనకి తోట నరసయ్య గారు, మనకి కృష్ణపత్రిక ముట్నూరు కృష్ణారావు గారు, ఇలా అనేక మంది త్యాగ ఫలితంగా మనకి స్వతంత్ర ఫలాలు వచ్చినాయి. 79 సంవత్సరాలుగా ఈ స్వతంత్ర ఫలాల్ని అందరికీ సమానంగా అందించడానికి ఒక మంచి రాజ్యాంగం చేసుకున్నాం. ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ప్రజా స్వతంత్ర సమరంలో మరి వచ్చినటువంటి ఉద్యమానికి ప్రజల సహకారంతో మన దేశంలో ఇవాళ స్వేచ్ఛావాయులతో మనం ముందుకెళ్తున్నాం. మరి ఈ సందర్భంగా మనం అందరం కూడా కులాలకి మతాలకి అతీతంగా ముందుకెళ్తున్నాం. అలాగే ముఖ్యంగా మహిళలకి గౌరవించుకునే ఏకైక దేశం కూడా భారతదేశం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు మన మచిలీపట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మౌలిక వసతులు కల్పించడానికి మొట్టమొదటి నుంచి కూడా కృషి చేస్తున్నాం. ఇక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ కానీ, డయాలసిస్ సెంటర్ కానీ, అలాగే కొన్ని బిల్డింగ్స్ కానీ, కొత్త బిల్డింగ్ మనం దాదాపు 100 బెడెడ్ కానీ, ఆ రోజు ఇవన్నీ చేయడానికి గల కారణం ఇది జిల్లా కేంద్రంగా ఉన్న చాలామంది విజయవాడకి సరైన వైద్యం ఇక్కడ అందించట్లేదు. కాబట్టి ఇక్కడ డెఫినెట్గా ఒక మెడికల్ కాలేజ్ రావాలంటే కనీసం మినిమం ఒక 500 బెడెడ్ హాస్పిటల్ కావాలని చెప్తే ఆ రోజున 100 అదనపు బెడ్లు ఆ రోజు ఏర్పాటు చేయించుకోవడం. కమిషనర్ గారు రమ్మనండి. కమిషనర్ గారు ఏడి సరికి కట్టలే ఇల్లు ఏమే సరికి కట్టలే. చేతుల మీదుగా రోజా గారు గైనకాలజిస్ట్. ఇక్కడ మీది ఎవరు లోపల ఇక్కడేనా? బులెటిన్లో షార్ట్ బ్రేక్.